హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిహెచ్డి ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు తెలుసు, ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇటు తెలంగాణ రాష్ట్రంలో టెట్ శకం పూర్తిగా ముగిసింది. తెలంగాణ ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది, జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగ నియామకాలు జరుగుతాయని. ఇంకా స్పష్టంగా ఎన్నోసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది, కొత్త పాఠశాలలు కొత్త విద్యా సంవత్సరంలో ఖచ్చితంగా ఉపాధ్యాయ నియామకాలు జరుగుతాయని చెప్పింది. మరి ఈ టైంలో మీరు ఎలా చదువుతున్నారు? ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది, నాకు తెలిసి మీకు జాబ్ వస్తుందా రాదా అనే సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ కనుక రాకపోతే మీరు వెంటనే మార్చుకోవాలి. ఎందుకంటే చాలామంది ఒక మాట అంటారు, నాకు జాబ్ రాకపోతే నేను బతకలేను, నాకు ఎలా బతకాలి, నేను ఏం చేసుకొని బతుకుతాను అని అంటూ ఉంటారు. ఇప్పుడు సిలబస్ చాలా ఉంది, చదవాల్సింది చాలా ఉంది, సమయం చాలా ఉంది, సబ్జెక్టులు చాలా ఉన్నాయి, చదవడానికి సమయం చాలా పడుతుందంటే ఇప్పుడు పట్టించుకోరు. తీరా ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత అప్పుడు అంటారు, చదవాల్సింది చాలా ఉంది, చాలా సబ్జెక్టులు ఉన్నాయి. అప్పుడు భయపడతారు, బాధపడతారు, తర్వాత పారిపోతారు, తర్వాత వదులుకుంటారు. కాబట్టి ఇప్పుడు మీకు అనువైన సమయం. ఇప్పుడు మీరు కోలుకోలేకపోతే, మేలుకోలేకపోతే తేరుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు కనుక మీరు సబ్జెక్టును బాగా రివిజన్ కనుక చేయకపోతే, సమగ్రంగా కనుక రివిజన్ కనుక చేయకపోతే రిపీటెడ్గా మనం టెట్టులు డిఎస్సి రాయాల్సి ఉంటుంది. మరొక విషయం, ఇప్పుడు మీరు కూర్చోకపోతే, జాబ్ రాకపోతే మనం కూర్చోవడానికి ఎవరు కూడా ప్లేస్ కూడా ఇవ్వరు. ఎప్పుడే కానీ విజేతలు ఎలా ఆలోచిస్తారు అంటే, ఎప్పుడు కూడా విజేతలు ఆలోచించరు. ఎందుకంటే ఆలోచిస్తే కూడా టైం వేస్ట్ అవుతుందని. మరి చాలామంది ఎక్కువ ఆలోచించే వారందరూ కూడా జాబులు వదులుకున్న వాళ్ళే. ఎందుకంటే నాకు డేట్ కావాలి, నాకు డేట్ పైన క్లారిటీ కావాలి, అప్పుడు మాత్రమే స్పష్టత వస్తుంది, నేను స్పష్టంగా చదువుతాను అని. నేను డేట్ కాదు, క్లారిటీగా చదివితే డేట్తో పని లేదు, గ్రోత్తో మాత్రమే పని ఉంటుంది అంటున్నాను. ఎప్పుడైనా విజేత ఫ్యూచర్ టెన్స్లో ఉండడు, ప్రజెంట్ టెన్స్లో ఉంటాడు. పరాజితుడు ఎప్పుడే కానీ ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్లో చూసుకుందాం, ఫ్యూచర్లో చదువుతాను, ఫ్యూచర్లో సిలబస్ వచ్చాక చదువుతాను, ఫ్యూచర్లో డేట్ వచ్చాక చదువుతాను అంటాడు. వాడు ఫ్యూచర్ మొత్తం టెన్స్లో ఉంటాడు. అదే విజేత ప్రజెంట్ టెన్స్లో ఉంటాడు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటాడు. అంటే ప్రజెంట్ బాగా చదివితే ఫ్యూచర్ బాగా ఉండి పర్ఫెక్ట్గా జీవనం కొనసాగిస్తాడు. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు అందరూ కూడా బాగా చదువుతున్నారు, సీరియస్గా చదువుతున్నారు. వాళ్ళెవరు కూడా మీకు కనపడట్లేదు, ఎప్పుడో స్టార్ట్ చేశారు. మరి మీరు ఇంకా స్టార్ట్ చేయకపోతే, ఇంకా మీరు నడకలోనే ఉంటే ఎప్పుడు పరిగెత్తుతారు, ఎప్పుడు మారథాన్లోకి వెళ్తారు? డేట్ కోసం ఎవరు ఆలోచించారు మిత్రులారా? డేట్ ఆఫ్ జాయినింగ్ రోజు కోసం, గ్రోత్ కోసం ఆలోచిస్తారు. మరి మీరు ఒక విషయం తెలియాలి, జాబ్ వస్తే జీతం పెరుగుతుంది, హోదా పెరుగుతుంది. మరి అంతేకాకుండా అన్ని పుస్తకాలు పోయి సర్వీస్ పుస్తకం మాత్రమే వస్తుంది, మళ్ళీ చదివే అవకాశం ఉండదు. అదే జాబు రాకపోతే ఆటోమేటిక్గా ఏజ్ పెరుగుతుంది, జీతం తగ్గుతుంది వయసుతో పాటు. అదేవిధంగా సర్వీస్ పుస్తకం ఎటో కానీ చదవాల్సిన పుస్తకాల సంఖ్య పెరుగుతుంది, సిలబస్ మారుతుంది, చదివే వ్యక్తులు పెరుగుతారు. కాబట్టి మనం ఎందుకు అవకాశం ఇవ్వాలి? పదే పదే నాకు గుర్తొచ్చేది మీరు పడ్డ అవమానాలు, మీ పేదరికం, మీ అవమానాలు, సమాజం యొక్క సూటి పోటి మాటలు. బట్ మీరు ఇప్పుడు భయపడతారు ఒంటరిగా ఉన్నప్పుడు, తర్వాత మళ్ళీ యథాస్థానానికి ఊగి అదే స్థానానికి వస్తున్నప్పుడు. కాబట్టి తెలియకుండానే మీరు సెల్ ఫోన్ వైపు చూడడం, తెలియకుండానే మాటలు, తెలియకుండానే కాలక్షేపం, ఇలాంటి పనులు వద్దు. విజేతలు ఎవరు ఇలా చేయరు, విజేతలు ఎవరు ఇలా ఆలోచించరు. మీకు ఇప్పుడప్పుడే జరగదులే అని మొండి ధైర్యం కదా. నాకేమో మొండిగా చదివితే ధైర్యం వస్తుంది, తద్వారా జాబ్ వస్తుందనే ఒక నమ్మకం. చేసేదే చేస్తే వచ్చేదే వస్తుంది. కాబట్టి కొత్తగా చేయాలి, పాత వాటికి స్వస్తి చెప్పాలి. ఇలా ఎన్ని రోజులు చదువుకుంటూ పోతాం? ఇప్పుడు చదవకపోతే ఇంకెప్పుడు, ఇప్పుడు కాకపోతే ఇంకెన్ని రోజులు, ఇప్పుడు కాకపోతే ఎన్ని సంవత్సరాలు? కాబట్టి ఇప్పుడు టైం ఉంది. టైం వస్తే టైం ఉండదు. టైం ఉన్నప్పుడు అందరూ ప్రపంచం పడుకున్న తర్వాత మన ప్రపంచం స్టార్ట్ కావాలని ఎన్నోసార్లు చెప్తాను. ప్రపంచం మొత్తం స్తబ్దంగా ఉన్నప్పుడు నువ్వు నిశ్శబ్దంగా పుస్తకాలు చదువు. ప్రపంచం మొత్తం డీలా పడ్డప్పుడు
నువ్వు బోర్లా పడకుండా బాగా చదువు, చదవడం మొదలుపెట్టు. అందరూ బాగా చదివారు, నీకు నువ్వు పోటీ కాదు, నువ్వు ఇతరులకు పోటీ. నువ్వు డేట్ గురించి ఆలోచించకు, ఎందుకంటే ఈ సిలబస్ చాలా పెద్దది, చాలా కొత్తది, చాలా విభిన్నం. ఇది ఉద్యోగ పరీక్ష, ఇది చివరి పరీక్ష, ఇది అగ్ని పరీక్ష. కాబట్టి మనం సీరియస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కనుక సీరియస్గా తీసుకోకపోతే మనల్ని ఎవరు కూడా సీరియస్గా తీసుకోరు. కాబట్టి మిత్రులారా, రాక లేక మళ్ళీ మనకు ఒక అవకాశాలు వచ్చాయి. మీరు ఇన్ని రోజులు పడ్డ శ్రమకు గుర్తింపు కావాలి. మా మాటల్ని మీరు, మా గైడెన్స్ని మీరు జాబ్ రాకపోతే మిమ్మల్ని ఓదార్చడానికి కాదు ఉపయోగించుకోవాల్సింది, జాబ్ వచ్చి ప్రశంసించడానికి ఉపయోగించుకోండి. మేము పదే చెప్తున్నాం, మీకు అండగా ఉంటాం, మీ గురించి ఆలోచిస్తాం. ఇవి మాటలు కాదు, ఇవి మార్కులు, ఇవి మార్పులు. కాబట్టి డీలా పడకండి, ఇతరులతో కంపేర్ చేయకండి, కాంప్రమైజ్ కాకండి. కన్ఫామ్గా, క్లారిటీగా, కంటిన్యూగా, కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా చదవండి. చదివే కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది, మీ భయాలు అపోహలు పోతాయి. ఎవరిని పట్టించుకోకండి, ఎందుకంటే ఎవరు మిమ్మల్ని పట్టించుకోరు. సమస్య వచ్చినప్పుడు మీ తల్లిదండ్రులు, మీ బంధువులు మాత్రమే వస్తారు, ఏ మిత్రుడు రాదు. ఎందుకంటే మంచి మిత్రుడే మంచి శత్రువు. కాబట్టి పుస్తకాలే మంచి మిత్రులు. కాబట్టి దయచేసి ఎప్పుడు పడితే అప్పుడు చదవండి, ఎన్నిసార్లు కావాలంటే చదవండి, మొండిగా చదవండి, విపరీతంగా చదవండి. ఎంత చదివినా కొన్ని రోజులే అని చదవండి. ఒక్కసారి కష్టపడాలి, జీవితాంతం సంపాదించాలి. కాబట్టి మీరు ఇన్స్పైర్ కావాలి, మోటివేట్ కాకూడదు. మీరు సీరియస్గా చదవాలి. సిలబస్ ఏమిటి, పుస్తకాలు ఏమిటి, నేను ఎంత చదివాను, ఎంత చదవాలి, చదవాల్సింది ఏముంది అనే ప్రశ్న భయపెడుతుంది. మీకు అంతా తెలుసు అనుకోకండి. అంతా తెలిస్తే తెలిసినట్టు కాదు. పరీక్షలో వచ్చే ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే మాత్రమే నువ్వు ఆన్సర్ అవుతావు, లేదంటే క్వశ్చన్ మార్క్ అవుతావు. కాబట్టి ఫస్ట్ మనకు కావాల్సింది మార్పులు, తర్వాత మార్కులు ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి దయచేసి డేట్ ఉందని, నోటిఫికేషన్ రాని అని, అప్పుడు నేను చదవలేదని, ఇప్పుడు మీరు గనక భయం గనక పడకపోతే ఖచ్చితంగా గాయం తగులుతుంది. కాబట్టి మనకు అవకాశం వచ్చింది, యూటిలైజ్ చేసుకుందాం. మా సహాయం తీసుకోండి. ఏ అనుమానాలు ఉన్నా సరే యాప్లో మెసేజ్ పెట్టండి ఉచితంగా. మేము ఖచ్చితంగా స్పందిస్తాం, మీ గురించి ఆలోచిస్తాం, మిమ్మల్ని పట్టించుకుంటాం. మాకు విజేతలంటే ఇష్టం, మాకు కష్టపడే వాళ్ళంటే ఇష్టం. కాబట్టి దయచేసి సెల్ ఫోన్కు దూరంగా ఉండండి, సోషల్ మీడియాకు దూరంగా ఉండండి, పుస్తకాలకు దగ్గరగా ఉండండి. అది ఉద్యోగాలకు దరి చేరుతుంది, ఖచ్చితంగా చేరుస్తుంది. కాబట్టి మిత్రులారా, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాలక్షేపం మాత్రం చేయకండి. టైం వస్తే టైం ఉండదు. ఆల్ ద బెస్ట్.